హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిత కెనడా వ్లాగ్స్. ఇది ఒక స్పెషల్ వీడియో ఎందుకంటే మా పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా, సమ్మర్ హాలిడేస్. మేమైతే లాస్ వేగస్ వెళ్తున్నాము. మేము మా చెల్లెలు కలిపి, అలాగే మమ్మీ వాళ్ళు కూడా చెల్లెల దగ్గరే ఉన్నారు. సో అక్కడి నుంచి అలా వస్తున్నారు, మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాము. తల్లి ఎక్కడికి వెళ్తున్నాం? లాస్ వేగస్. చాలా షార్ట్ ట్రిప్పే కానీ చూడాలి, ఫస్ట్ టైం వెళ్తున్నాము, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో మీకు అదంతా కూడా వీడియో చూపిస్తాను, సో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మాకు ఆ రోజు నైట్ 8:30కి అలా ఫ్లైట్ అనమాట. సో దేవుడు దండం పెట్టుకొని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. సో మాకు తెలిసిన వాళ్ళే మాకు అన్నీ మాకు డ్రాప్ చేశారనమాట. సో ఇంకా వెళ్ళే దారిలో అయితే కంప్లీట్గా అసలు శాండ్తో గాలి అనమాట, భయంకరంగా వచ్చింది. అసలు ఆ 2 days టూ మచ్ హాట్ ఉంది, అసలు 50 degrees అలాగ వెళ్ళింది. చాలా అంటే చాలా ఎండగా ఉంది. కానీ ఎందుకో కానీ ఆ క్షణంకి ఆ రోజు థండర్ స్టార్మ్స్ అని అన్నది వెదర్ రిపోర్ట్లో, కానీ మొత్తం శాండ్ గాలి. చూస్తున్నారు కదా, ఇదే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. సో మాకు ఇక్కడ డ్రాప్ చేశారు, మేము ఇంకా లగేజ్ అది పట్టుకొని వెళ్తున్నాము లోపలికి. చాలా చాలా బాగుంది వెదర్ అయితే మాత్రం, చాలా బాగా ఎంజాయ్ చేద్దామని ఇంకా చాలా ఎక్సైటెడ్తో ఉన్నాము, టూ మచ్గా. ఇంకా పిల్లలైతే ఎక్సైటెడ్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ చెల్లెల్ని అక్కని చూడడానికి. సో ఫస్ట్ మేము చెక్ఇన్కి వెళ్ళాము. చెక్ఇన్కి వెళ్ళి ఫస్ట్ మాకు లగేజ్ ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా చెక్ఇన్ చేయించి లగేజ్ అయితే పంపించేసాము. అదే మనకి చాలా టెన్షన్ వస్తుంది. సో మాకైతే 2 bags పట్టింది. మేము కొంచెం ఎక్కువగానే పట్టుకున్నాము, చెప్పలేము కదా, చాలా హాట్ అని. యాక్చువల్లీ వేగస్లో కూడా చాలా హాట్ అని ముందే అనుకున్నాము. సో ఇంకా మేము 5కి అలాగ వెళ్ళాము ఎయిర్పోర్ట్కి. సో 8:30కి అనమాట. సో 3 hours ముందుగా ఉండాలి కాబట్టి సో వెళ్ళాము. సో మాకు ఇప్పుడు ఈ ట్రిప్ కూడా ఇంటర్నేషనల్ కింద వస్తుంది. ఎక్కడ చూసినా సాకర్ కదా, ఇప్పుడు సాకర్ ఫీఫా మ్యాచెస్ జరుగుతున్నాయని చెప్పి కంప్లీట్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. ఇక్కడ ఎక్కువ ఫేమస్ కదా మనకి ఫుట్బాల్ అని, సాకర్ అని. సో అప్పుడే ఇంకా ఎక్కే ముందే కొంచెం ఏదో తినేద్దామని చెప్పి తినేసి ఇంకా ఫ్లైట్కి వెళ్ళిపోయాము మా గేట్ దగ్గరికి. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫ్లైట్ బోర్డింగ్ అది స్టార్ట్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయాము. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కుతున్నాము. అది కూడా మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉండడం వల్ల చాలా లక్కీగా కలుసుకుంటున్నాము అందరం కలిసి. ఎన్ని రోజులు లేదు, జస్ట్ 4 to 5 days అని. ఇంకా టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే మాకు ఇక్కడి నుంచి కెనడా టు లాస్ వేగస్కి 4.5 hours జర్నీ. మేము డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఆ జర్నీలోనే మాకు థండర్స్ అనమాట కనిపించాయి. A few moments later. ఇంకా ఫైనల్లీ అయితే ఇంకొక 1 hour, హాఫ్ అన్ అవర్లో అలా దిగిపోతాం అనగా అసలు సిటీ వ్యూ అయితే అదిరిపోయింది. చుట్టూ డెజర్ట్ చూడండి, అసలు చాలా బాగుంది. ఇక్కడ నైట్ లైఫ్ అంటారు బాగాన. సో ఇంకా ఫ్లైట్ దిగామో లేదో ఇంకా ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా ఈ కెసినో మిషన్స్ పెట్టారు. ఇంకా మేమైతే ఫస్ట్ లగేజ్ తీసుకొని ఇంకా మేమైతే వెయిట్ చేయాలి, ఎందుకంటే మా చెల్లెలది ఫ్లైట్ వాళ్ళకి మాకన్నా ఒక 1 hour డిలే కూడా అయ్యింది. యాక్చువల్లీ 1 hourలో వచ్చేవాళ్ళు, కానీ సర్లే మా ఇమిగ్రేషన్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు అనుకుంటే వాళ్ళది లేట్ అయిపోయింది. ఫైనల్లీగా వచ్చేసారు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా, సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పిల్లలతో అయితే చాలా బాగా చూసి అసలు షాక్ అయ్యాము. ఏంటో రోజులు బేబీగా అయిపోతున్నట్టు అలాగ అనిపిస్తుంది. ఇంకా మా మమ్మీ ఏమో మా పిల్లల్ని అయితే ఇంక పట్టుకొని వదలలేదు. అసలు చాలా అంటే చాలా రోజుల తర్వాత కదా, సో అందుకని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా. పిల్లలు ఇలాగ వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని కలుసుకోవడం కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి.
సో ఇంకా ఎయిర్పోర్ట్లోనే నేను ఆ ఫోటో అయితే తీసుకున్నాను. ఇంకా మేము డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోయాము మా హోటల్కి. మేమైతే ట్రెజర్ ఐలాండ్ అనేసి అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాము. సో అప్పుడు నైట్ మాకు 2 ఎంత అయ్యింది. అప్పుడు వెళ్ళాము ఇంకా రూమ్‌కి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మాకు వేరేగా, వాళ్ళకి వేరేగా పక్క పక్కన కూడా లేవు. కొంచెం డిస్టెన్స్‌లోనే. అదే మాది 98 అయితే వాళ్ళదేమో 56 ఇచ్చారు. సో అలా తీసుకున్నాము కొంచెం డిస్టెన్స్‌లోనే. కానీ రూమ్స్ అయితే చాలా ఓకే అని చెప్పొచ్చు. అంత స్పేషియస్‌గా ఏమి నాకు అనిపించలేదు. సో ఇదైతే వాష్‌రూము స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే ఇది వాష్‌రూమ్ ఇచ్చారు. అలాగే ఆ పక్కన ఐరన్‌కి ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి చిన్నది పెట్టారు. చిన్న దీంట్లో ప్లేస్‌లోని. ఇంకా ముందున ఇంకా బెడ్డింగు, అలాగే టీవీ యూనిట్, ఏమైనా స్టోరేజ్‌కి నైట్ స్టాండ్ అన్నీ కూడా ఇంకా అదే అనమాట ప్లేసు. సో చిన్నది అనిపించింది కానీ సర్లే అని చెప్పి ఇంకా ఆ చిన్న దాంట్లోనే మేము బాగా ఎంజాయ్ చేసాము. సో అందరికీ కూడా సరిపోయేది. ఇక్కడే కొంతవరకు కూడా కుకింగ్ కూడా ట్రై చేసాం. కుకింగ్ ఇన్ ద సెన్స్ స్టవ్, మంటలు అవి కాకుండా జస్ట్ ఇన్‌స్టాంట్ పాట్ తీసుకెళ్ళాము. ఎందుకంటే రోజు అంటే బయట కష్టం కదా! అట్లీస్ట్ రోజుకి ఒక పూటైనా అట్లీస్ట్ రైస్ తిని కర్డ్ రైస్ అయినా తినొచ్చు కదా అని చెప్పి నేనైతే ఇన్‌స్టాంట్ పాట్ తీసుకెళ్ళాను. సో అది పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంకా నేను తెచ్చిన గిఫ్ట్లు మా పిల్లలు తీసుకొని ఇంకా చూసుకుంటున్నారనమాట. ఏం తెచ్చింది పెద్దమ్మ అని చెప్పి ఇంకా అన్నీ అంటే వాళ్ళని అడిగేసే తీసుకెళ్ళాను. సో పెద్దదానికి మేకప్ కిట్ కొన్నాననమాట. సో అది చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా ఇదైతే డే వ్యూ చూస్తున్నారా ఎదురుగా ట్రంప్‌ది. అది అతనిదేననమాట. చాలా అంటే బిల్డింగ్‌లయితే అసలు కంప్లీట్ చాలా టాల్‌గా ఉంటాయి. ఈచ్ బిల్డింగ్‌లో ఒక్కొక్క థీమ్‌లా పెడతారనమాట. సో ఇంకా తినేసి అదే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా 12 అలాగ అయ్యింది. ఇంకా బయటికెళ్ళాము. బయటికి ఇన్ ద సెన్స్ మేము అక్కడ స్పియర్ అనేసి పెద్ద గ్లోబ్‌లాగా ఉంటది. సో అది ఎటు చూసినా సిటీ మధ్యలోనే ఉంటది. ప్లస్ కనిపిస్తది ఎక్కడి నుంచైనా సరే. సో అదైతే మేము బుక్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే అది చూసేద్దామని చెప్పి ఎందుకంటే మేము ఆల్రెడీ బుక్ చేసాం కదా! సో టైంకి వెళ్ళిపోలే. అదేంటంటే అదొక థియేటరు. థియేటర్‌లోని ఇంక ఇలాగనమాట. ఇది చూస్తున్నారు ఇదంతా సిటీ. అక్కడ గిటార్ షేప్‌లో ఇంకొక బిల్డింగ్ కడుతున్నారు. అది కూడా చాలా బావుంది. ఇంకా అలాగే ఈచ్ బిల్డింగ్‌లో ఇది చూస్తున్నారు ఆర్ట్ వర్క్. ఇది రూఫ్ మీద చాలా అంటే చాలా బావుంది. నేనైతే అలా ఉండిపోయాను. చాలా నచ్చింది ఈ ఆర్ట్ అయితే. సో ఇంకా ప్రతి హోటల్‌కి కూడా కిందనంతా కూడా ఇలాగ కెసినోసే ఉంటాయి. ఇదేదో ఆర్కేడియా గేమ్స్ అని మా పిల్లలైతే పాపం ఇదే అయ్యారు ఆడదామని. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత ఇది చూడండి. ఇది వెనీషియన్ ఏదో హోటలు. అక్కడ ఇది చూడండి స్కై అంతా కూడా ఫేక్ స్కై అదంతా కూడా. అది రియల్ కాదు. చాలా చేశారు. నిజంగా మేమైతే ఆ ప్లేస్‌లో ఉన్నట్టే నాకు అనిపించింది. నేను ఇంకా నాకు గ్లాసెస్ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాను. ఒకేసారి ఎందుకంటే టూ మచ్ హాట్ అక్కడ. మొత్తం డెజర్ట్ కదా! చాలా హాట్. సో ఇది చూడగానే నేనైతే నాకేంటి ఇంత చీకటిగా అనిపిస్తుందని చూస్తే అది మొత్తం ఫేక్ స్కై అని తెలిసింది ఆ తర్వాత. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా స్పియర్‌కైతే వెళ్ళాము. ఇదంతా కూడా స్పియర్ అంటే అది థియేటర్ లాగా అనమాట. చాలా పెద్దదది. ఎంత పెద్దదంటే చాలా పెద్ద గ్లోబ్. అది మాత్రం చాలా హైలైట్ అనిపించింది. సో అది దాంట్లో మూవీస్ లాగా ఒక 1½ అవర్ మూవీకి అలా బుక్ చేసుకోవాలి మనం. టికెట్స్ కూడా చాలానే ఉంటది. అంటే మనం చూస్ చేసుకున్న ప్లేసెస్ బట్టి, ఆ ప్లేస్ బట్టి కూడా మనకి ఆ టికెట్ కాస్ట్ ఉంటది. సో మేమైతే ఆ మూవీకైతే వెళ్ళాము. 'ద విజర్డ్ ఆఫ్ ఓజీ' అని చెప్పి. ఇదైతే కొన్ని పిల్లలకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ లాగా కూడా ఉంటదండి. అసలు ఆ థియేటర్ అయితే చాలా చూడండి ఇదొక టార్నడో లాగా క్రియేట్ చేశారు. మొత్తం ఎయిర్ కూడా మనకి ఆ డస్ట్ లాగా అది డస్టో ఏమో తెలీదు కానీ గాలి అది క్రియేట్ చేస్తారు. మనకు కూడా ఫీల్ రావాలని. ఈవెన్ చైర్స్ కింద కూడా మనకి ఆ మూమెంట్స్ అవి తెలుస్తూ ఉంటాయన్నమాట. చూస్తున్నారా కిందనంతా క్రియేట్ చేస్తున్నారనమాట. టోర్నడో ఫీలింగ్ రావాలని.
సో అలాగే ఇంకా ఇంకా చాలా ఈ మూవీకే పర్టికులర్గా చూస్ చేసాము. ఇక్కడ యాపిల్స్ అనగానే చూస్తున్నారు, అక్కడ యాపిల్స్ వదులుతున్నారు పైనుంచి. అంటే లైక్ చిన్న చిన్న టాయ్స్ లాగా అలాగా వదులుతున్నారు. సో ఈ సినిమా అయితే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పి మేమైతే ఇది బుక్ చేసాము. సో వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్లస్ ఆ థియేటర్లో అయితే కొంచెం మాకు భయమే వేసింది. ఎందుకంటే అది చాలా అంటే ఇంకా అడుగేస్తే కూడా పడిపోయే సిచ్యువేషన్లో ఉండింది. చాలా భయంకరంగానే ఉంది చెప్పాలంటే. సో కానీ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా అది కొంచెం ఎంటర్టైన్మెంట్లా చేశారు. సో దట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని. చాలా బాగుంది ఇది. అక్కడ ఏవేవైతే క్రియేట్ చేశారో ఇది చూస్తున్నారో బటర్ఫ్లై లాగా ఇలా మనుషులు లేకపోతే బొమ్మలు ఏమో కానీ చాలా బాగా క్రియేట్ చేశారు. యాక్చువల్లీ ఆ థియేటర్లో కూడా మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఏంటో ఈ గ్లోబు ఈ స్క్రీన్స్ అనుకున్నాను కానీ ఆ బల్బుల్లాగా అనమాట. చాలా బాగా చేశారు అది. ఇంకా నెక్స్ట్ డే అనమాట డే 2లోని మేము ఇక్కడికి వెళ్ళాము హార్స్ షూ బ్యాండ్ అని ఇంకా లోవర్ యాంటిలోపియన్కి వెళ్ళాము అనమాట. సో దానికి ఇక్కడ నుంచి సిటీ నుంచి 4.5 hours జర్నీ. అది మాకు ఇప్పుడు ఎవరైతే ఆ బస్సులోని ఇప్పుడు అతను అనౌన్స్ చేస్తున్నారు కదా అతనే ఓనర్. సో మేమైతే ఇలా కూర్చున్నాము. అప్పుడు మాకు 5:30 టైము. సో 5:30 to 4.5 hours అనమాట. సో మోస్ట్లీ కూర్చొని వెళ్ళాము. ఇంకా మా పిల్లలకి మామూలుగానే బస్సు పడదు, కారు పడదు కదా. సో చాలా హారిబుల్ సిచ్యువేషన్ అయింది నాకు. బ్రేక్ఫాస్ట్కి ఏమో మాకు న్యూట్రిషన్ బార్ ఇచ్చారు. సో అది తినేసి ఇంకా పిల్లలని మేమైతే తినలేదు. సో అప్పుడే వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు అనమాట. మ్యాక్సిమం పడుకుని పోమన్నాను నేనైతే. ప్లస్ ఎటు చూసినా సరే డెజర్టే కదా. సో అసలు వ్యూస్ అయితే చాలా బాగుండింది. ఏదో వాల్పేపర్ లాగే నేను ఎప్పుడు చిన్నప్పుడు విండోస్లో వాటిల్లో చూసినప్పుడు ఇంత లైవ్గా చూస్తాను అనుకోలేదు. చాలా బాగుంది ప్లేస్. కానీ పిల్లలు అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. చాలా మటుకు వాళ్ళకి హారిబుల్ అయిపోయింది అనమాట. ఫుల్ వామిటింగ్స్ అవి. ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను ఇంకా వాళ్ళతోనే నాకు సరిపోయింది టైం అంతా కూడా. మ్యాక్సిమం ఎంత తీయగలిగానే అంత తీసాను. ఇంకా ఫైనల్లీ ఒక దగ్గర ఆపాడు అనమాట. ఒక 2 hours జర్నీ తర్వాత ఆపిన తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ మనం కొంచెం దీనికి ఆపుతారనమాట. అంటే వాష్రూమ్స్ కానీ అలాగ ఆపాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఒక 2 hours జర్నీలోని ఈ ప్లేస్కి వెళ్ళాము. ఇదైతే హైలైట్, చాలా బాగుంది. కానీ మా పిల్లలకి అలాగ అయ్యేసరికి నాకు అసలు మూడ్ కూడా లేదు చూడాలనేసి. దానికి తోడు ఫుల్ ఎండలు ఉన్నాయి, మామూలు ఎండలు కాదు. ఇప్పుడు ఆ చివరి వరకు మేము వెళ్ళాలి. మాకేంటంటే 1 hour టైం ఇచ్చాడు ఆ డ్రైవరు వెళ్ళి వచ్చేయడానికి. సో సరిపోద్ది యాక్చువల్గా. కానీ నాకు పిల్లలు అలాగ అయ్యేసరికి నాకు చాలా అసలు చూడలేనేమో అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు నడలేకపోయారు అస్సలు. అంత ప్రాబ్లం ఫేస్ చేశాను. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. కానీ ఎండలు అయితే నడవగలిగేవా? అసలు గాలి అంటూ లేదు అక్కడ ఏమాత్రం కూడా. సో అక్కడి నుంచి ఇంకొక 1/2 hour జర్నీలో లోవర్ యాంటిలోపియన్ అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఇది అండర్ గ్రౌండ్ అనమాట. కొంచెం చూడొచ్చు అనుకున్నాను. ఏదో ఉంటుంది ఇక్కడ కూడా హాట్ అనిపిస్తుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఇది ఏంటంటే మేము లోపలికి వెళ్ళే ముందు బయట ఉంటారు కదా వాళ్ళ ఊరు వాళ్ళు ఇండిజియస్ పీపుల్ ఏదో అంటారు వాళ్ళని. సో వాళ్ళందరూ కూడా అతను ఏదో వాళ్ళ ట్రెడిషన్ ఏదో చేస్తున్నాడు అనమాట. సో చూస్తున్నాము. ఇంక ఇక్కడ ఏంటంటే మనకు అందరికీ కూడా ఒక గైడ్ని పెడతారు. ఒక 10 మందికి అలాగా ఒక గైడ్ని పెడతారు. సో అతను మాకు ఇంకా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తంగా చూపిస్తూ ఉంటాడు అనమాట. సో చూడండి కంప్లీట్ ఎడారి. సాయిల్ అయితే అసలు మనకి బీచ్లో ఎలాగుంటుందో అలాగుంది. ఇక్కడైతే రోడ్లు అవేమి వేయరు. చూడండి అసలు చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ దిగాలి మనం. ఇంకా మేమైతే ఫొటోసే అలౌడ్ కానీ వీడియోస్ అయితే అసలు నాట్ అలౌడ్. అసలు తీయకూడదు.
ఫ్రంట్‌న ఒక అతను ఉంటారు. లైన్‌లో ఇంకా ఎళ్ళాల్సిందే. ఇంకా బ్యాక్ ఒక అతను ఉంటారు. సో, అన్నీ చూసుకుంటారనమాట. వీడియో అది తీయకూడదు అస్సల. ప్లస్ ఫోటోస్ కూడా అతను తీస్తేనే మనకి ఏదో అంటే అతనికి తెలుస్తది గదా! ఎక్కడ లైటింగ్ ఎలాగుంటది ఏంటి అని. సో, మాక్సిమం అతనే తీస్తారు. సో, ఫోటోస్ అయితేనే అలౌడ్ గానీ వీడియోస్ అయితే అస్సలు నాట్ అలౌడ్. సో, అందుకనే మీకు ఫోటోస్ పెట్టానక్కడ. చాలా చాలా బావుండింది. ఇంకా ఏవో ఇంకా డ్యామ్‌లాగా ఏవేవో బ్రిడ్జెస్ కడుతున్నారు. సో, చాలా బావుంది వ్యూస్ అంతా కూడాను. యాక్చువల్‌గా అయితే మనం కార్ డ్రైవ్ చేసుకొని ఎళ్తే చాలా అంటే ఇంకెక్కడనైనా ఆపేసి అలాగా దిగి చూడడానికి అవుతది. కానీ బస్సులో గాబట్టి అప్పటికే మేము 10 అవర్స్ కూర్చున్నాము. వచ్చినప్పుడు ఒక 4½ అవర్స్, ఎళ్ళినప్పుడు ఒక 4½ అవర్స్. ఆ రోజంతా మాకు ఇదే అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి గానీ మేమింకా అసలా చూడలేకపోయాము. ఎందుకంటే మాకంత ఓపిక లేదు. పిల్లలు మెయిన్. ఏదైనా పిల్లలు హ్యాపీగా ఉంటే మనకి హ్యాపీ కదా! సో, ఇంకా వాళ్ళు చూడలేకపోయేసరికి మాకు కూడా ఇంకా గ్రాండ్ కెనియన్ నుంచి అది ఇంకా ఆపోజిట్ సైడ్ అక్కడి నుంచి మళ్ళీ సిటీ నుంచి ఇంకో 4 అవర్స్, 4½ అవర్స్ జర్నీ ఉంటది. సో, ఇంకా చాలులే అని చెప్పి మేమైతే ఇంకా బస్సుని మేము ప్రిఫర్ చేయలేదు. ఇంకా అప్పటికే 2 డేస్ అయిపోయింది. ఇది సెకండ్ డే. ఫస్ట్ డే స్పియర్, సెకండ్ డే ఇది చూసాము. ప్లేసెస్ చూడండి అసలు చాలా చాలా బాగున్నాయి. మౌంటైన్స్ అవి కంప్లీట్ డెజర్ట్ అసలు ఎక్కడ చెట్లు గానీ ఏమీ కనిపించట్లేదు అసల. ఇంకా ఇది థర్డ్ డే అనమాట. సేమ్ థర్డ్ డే కూడా అంటే ఆ ముందు రోజు అంత వాక్ చేసిన తర్వాత ఇంక అలిసిపోయి నెక్స్ట్ డే మధ్యాహ్నం లేచి ఇంకా అప్పుడు ఈ ఫ్రీమాంట్ స్ట్రీట్ అని చెప్పి ఇదొక ఓల్డ్‌దనమాట. అంటే ఉంటాయి కదా! ఓల్డ్‌వి. సో, అలాగా ఇది ఒక ఓల్డ్ స్ట్రీట్‌ని వీళ్ళు ఇలా చేశారు. ఈ చివరి నుంచి ఆ చివరికి పడుకొని జిప్ లైన్, ఇలా కూర్చొని కూడా జిప్ లైన్ ఉంటుంది. సో, నేను మా చిన్నోడైతే వెళ్ళాము. సో, టూ మచ్ కాస్ట్‌లీ అనిపించింది. కానీ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేద్దాం. ఎందుకంటే మా చిన్నోడు ఫోర్స్ చేశాడని చెప్పి ఇంకా వెళ్ళాము. ఇదొక ఎక్స్‌పీరియన్స్ చేశాను. కానీ నాకైతే వీడియో రాలేదు. ఎందుకంటే నా ఫోన్ నుంచి తీయకూడదన్నారు. ఇంకా అక్కడ చిన్న చిన్న షాపింగ్ అది ఉంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చిన్న గేమ్ ఆర్కేడ్ అవి ఉంటేను ఇంకా అందులో పిల్లల్ని కొంచెంసేపు ఎంటర్‌టైన్ చేపిద్దామని చేపిచ్చాము. అలాగే ఇంక మమ్మీ ఫస్ట్ టైమ్ అనమాట డ్రైవ్ చేయడం. సో, అందుకని చెప్పి మమ్మీ చేత ఆ గేమ్ ఆడించాము. సో, చాలా ఫన్ ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇంకా పిల్లలైతే కొంచెం వాళ్ళకి జోషొచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఇవే కదా! ఎక్కడున్నా ఫన్ కావాలి. సో, అందుకని చెప్పి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ చేపిచ్చాము. ఇలా గేమ్స్ ఆడించి ఎంజాయ్ చేశారు. ఎక్కడైనా సరే ఇవే ఉంటాయి. కానీ వాళ్ళకంటూ బోర్ ఉండవు. ఇంకా మనం ఎంత చూపించినా సరే వాళ్ళకి అవేం తెలీదు. మేబీ ఫ్యూచర్‌లో ఈ వీడియో చూసుకొని వాళ్ళు మేము ఇక్కడికెళ్ళాం, అక్కడికెళ్ళాం అనుకుంటారేమో గానీ, ఇప్పుడైతే ఆళ్ళకి ఏటి తెలీదు. జస్ట్ ఆళ్ళకి గేమ్స్ ఉంటే చాలు. సో, ఇంకా ఇలాగా ఎంటర్‌టైన్ అయ్యామనమాట మొత్తం ఫ్యామిలీస్ అందరం కూడాను. ఇంకా దాని తర్వాత ఇంటికెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకొని ఇంకా మాకు ఇంకా ఒక్కరోజే ఉండింది. ఎందుకంటే మాది చాలా ట్రిప్ కదా! సో, అందుకని చెప్పి ఇంకా బయటకైతే ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే అందరూ చిన్నోళ్ళు ప్లస్ ఆళ్ళకంత తెలీదు కూడా ఏ ప్లేస్ ఏంటి అని. సో, వీళ్ళకి ఇలాంటివి ఉంటే చాలు. ఇంకా కెసినోలు కూడా ఆడేస్తానంటున్నారు. వాళ్ళకి అదేంటో కూడా తెలీదు. కానీ పిల్లలైతే అసలు నాట్ అలౌడ్ అందులోని. ఈవెన్ అసలు రాకూడదు కూడా, కూర్చోకూడదు కూడా అంత స్ట్రిక్ట్‌గా చూసుకుంటున్నారు వాళ్ళు. ఇదేంటంటే నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్ వాళ్ళతో అయితే బాగానే ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో అంటే కొంచెం పేరెంట్స్‌తో అంటే మనం అంత వాకింగ్ గానీ, ప్లస్ అంత ఎక్స్‌ప్లోర్ కూడా కొంచెం కష్టమవుతది మెయిన్. ఇంకా ఆ రోజు మేము 4థ్ సో, అందుకే ఇక్కడ వీళ్ళకి ఇండిపెండెన్స్ 250th ఇండిపెండెన్స్ డే అనమాట. సో, వాళ్ళు ఇంకా సెలబ్రేట్ చేస్తున్నారు. లక్కీగా మేమైతే అక్కడ ఉన్నాము. సో, మా హోటల్ మీద నుంచి చూడండి ఎలా చేస్తున్నారో. సో, ఇదొకటి మేము చూడగలిగాము. చాలా హ్యాపీ అనిపించింది.
ఇంకా ఇది 4th డే ఫైనల్ డే. సో ఓన్లీ స్ట్రీట్ వాక్ చేద్దామని ఇంకా చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క హోటల్కి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. సో అలాగే ఇంకా చూద్దామని చెప్పి చాలా మటుకు కవర్ చేసాము. ఆ రోజు మధ్యాహ్నం 1 నుంచి నైట్ 10 అయిపోయింది అసలు వాక్ చేసేసరికి. కంటిన్యూ వాక్ చేసాము కంప్లీట్. ఎంత హాట్ ఉందంటే వాటర్ అయితే టూ మచ్గా తాగాము. ఇంకా పిల్లలైనా సరే చూడండి అసలు ఎంత యాక్టివ్గా ఉన్నారో. కానీ మాకు నెక్స్ట్ డే ఇంకా వెళ్ళిపోతాం అనేసరికి చాలా బాధ అనిపించింది. సో ఇంకా ఆ రోజు అంతా తిరిగామన్నమాట. ఇంకా ప్రతి హోటల్కి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. సో అలాగే హోటల్కి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇదైతే ప్యారిస్ థీమ్లో పెట్టారు, ఇది కూడా బాగుంది. పైకైతే అసలు దేనికి వెళ్ళలేదు, ఎందుకంటే టూ మచ్ కాస్ట్ ప్రతిదీని. ఇంకా ఎంతకైనా అలా పే చేసుకుంటూ వెళ్తాము. ప్లస్ ఎందుకులే ఇంకా అంత పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళకి ఏంటంటే ఆడుకోవడానికి అలా ఉంటే చాలు అనిపించేస్తుంది వాళ్ళకి. ఆ రోజు ఏదో మెక్సికోని ఏదో మ్యాచ్, ఇంగ్లాండ్ మ్యాచ్ అవుతున్నట్టుంది. అసలు మామూలుగా లేరు అక్కడ. ఎక్కువ మెక్సికోకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. అసలు బాగా జనము ఎక్కడ పడితే అక్కడే స్క్రీన్లు పెట్టేసి చాలా హడావిడి చేశారు. అలాగే చాలా మటుకు తిరిగాము. మాల్స్ ఏమీ అంత నాకేమీ కనిపించలేదు, కానీ ఇలాగే బిల్డింగ్స్ అని ఒక్కొక్క థీమ్ అని ఎక్కువ నైట్ లైఫ్ ఉంటుంది. సో దట్ లైటింగ్స్ అవి చాలా బాగుంటాయి అనేసి. డే టైం అయితే మేము అలా బయలుదేరాం, కానీ ఇంకా మధ్య మధ్యలో ఆగుతూ ప్రతి ఒక్క హోటల్ లోపల చూసుకుంటూ. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం క్రాస్ చేయడానికి ఉండవు ఇలాగా. ఇదొక బాగా అనిపించింది, స్టెప్స్ ఎక్కి ఇచ్చేయకుండా యాక్సిలేటర్ పెట్టారు. ఇక్కడ ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు క్రాస్ చేయాలంటే ఇలా బ్రిడ్జిల మీద నుంచి వెళ్ళాలి. సో ఇంకా తాగందంటూ లేదు, తినందంటూ లేదు. అంత హాట్కి ఇంకా ఐస్ క్రీమ్లు, జ్యూస్లు, ఇలాగే వాటర్ అనేసి చాలా ఎక్కువ తాగిస్తాము. ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఈ ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది. ఇదైతే చాలా వెరైటీలు ఉన్నాయి ఐస్ క్రీమ్ షాప్లో, చాలా బాగుంది ఐస్ క్రీమ్స్. సో అందరూ తినేసి ఇంకొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అలాగే ఆగుతూ వెళ్ళామన్నమాట. ఇంకా ఇది చూడండి, ఇది ఒక హార్షీస్ చాక్లెట్స్ది. ఇది కూడా కంప్లీట్ చాక్లెట్స్ అవి ఉన్నాయి. ఇంక ఇది న్యూయార్క్ థీమ్ లాగా. అలాగే చాలా మటుకు ఒక్కొక్క థీమ్లో పెట్టారు. ఈజిప్ట్ అనేసి ఇంకా ఏవో ఉన్నాయి గుర్తు రావట్లేదు, కానీ ఫ్లెమింగో అని చెప్పి, ఇంకా బెలాజియో అని చెప్పి, అది చాలా బాగున్నాయి అసలు అన్నీ. ఒక్కొక్క హోటల్కి ఒక్కొక్క ఇది అనమాట. ఇంకా నైట్ అవ్వే కొద్దీ ఇంకా మాకు హ్యాపీ అనిపించింది, పోలే నైట్ వ్యూ కూడా చూసేస్తున్నాం అనేసి. ముందు రోజు అయితే జూలై 4th అదే ఇండిపెండెన్స్ అప్పుడు వెళ్దాం అనుకున్నాం, కానీ నైట్ ఇంక పిల్లలతో ఆ జనంలో వెళ్ళలేమని చెప్పి అసలు వెళ్ళలేదు. ఆ నెక్స్ట్ డే అయితే ఇంకా చూసామన్నమాట. ఇది బెలాజియో అని చెప్పి ఇక్కడ ముందు ఈ వాటర్ది మ్యూజిక్ బట్టి ప్లే అవుతుంది వాటర్ది. ఇది ఒకటి చాలా ఫేమస్ ఉంటుంది అక్కడ. మ్యాక్సిమం స్ట్రీట్లలోనే అసలు మనకి కవర్ అయిపోతుంది లాస్ వేగాస్ అంతా కూడా. Guys, how was the trip? Good. Las Vegas. Good. Long walk. I had a good time. Good job. I had a long walk, but I'm fine. హక్కేం చెప్పిందండి కలెక్ట్ చేసుకుంటుంది. Because I can walk easily.
ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం. మనం చూస్తున్నారా 25th ఫ్లోర్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మా చెల్లెలు వెళ్ళిపోతారు ఫస్ట్. దాని తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. సో అందుకని చెప్పి ఇది సెండ్ ఆఫ్ అనమాట. సో చూడండి అసలు పిల్లలే చాలా ఫీల్ అయిపోతున్నారు. అందులో మా చిన్నోడైతే టూ మచ్గా బాధపడ్డాడు. వాళ్ళ చెల్లిని వాళ్ళ అక్కని వదిలేసి వెళ్తున్నాడు అనేసి. చాలా ఊరుకోబెట్టారు వాళ్ళే పాపం. వాడు కొంచెం సెన్సిటివ్గా ఉంటాడు. సో ఇంకా అందరూ ఆయన ఓదారుస్తున్నారు అనమాట. ఇది మాత్రం చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఎంత హ్యాపీగా వస్తామో వదిలి వెళ్ళాలంటే అంత బాధ అనిపించేస్తుంది అందరికీ కూడా. అది ఎవరైనా సరే కొంతమంది చెప్పుకుంటారు, చెప్పుకోరు కొంతమంది అంతేని. ఇంకా నెక్స్ట్ డే ఇది మా రూము. ఇంకా లాస్ట్లో ఒకసారి చూపిద్దామని చెప్పి ఇంకా చూపిస్తున్నాను. ట్రంప్ టవర్ అయితే అదిరిపోయింది అది. ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. అంటే కీ మనం చెక్అవుట్ చేసి ఇంకా వెళ్ళిపోవడమేని ఎయిర్పోర్ట్కి. ఇంకా ఎప్పుడెప్పుడు అంటే అప్పటికి మా చెల్లెలు వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా మేము లేట్గా వెళ్తున్నాము. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్లో ఇంక ఉండి పిల్లలతో కష్టం అని చెప్పి ఇంకా మేము కొంచెం లేట్గా వెళ్ళాము. సో ఇది మాది ఎయిర్లైన్స్ పోర్టర్ అని చెప్పి. సో కెనడా నుంచి మేము ఆ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము. ల్యాండ్ అయినప్పుడు మాకు ఇటు నుంచి అంత అనిపించలేదు. ఎందుకంటే ముందు రోజు అంత వాక్ చేయడం వల్ల ఫుల్ పడుకుండిపోయాము మన ఏరోప్లేన్లోని. సో ఎప్పుడు వచ్చేసిందో కూడా మాకు తెలియలేదు. చాలా అసలు జరిగిపోయింది. సో అందరూ క్లాప్స్ కొడుతున్నారు ల్యాండ్ అయినప్పుడు. కొంచెం మాకు భయం, ఎవరికైనా భయం వేస్తుంది కదా కొంచెం ఎవరికైనా సరే. సో ఫైనల్లీ మా ఊరైతే వచ్చేసాం. సో మేమైతే వచ్చేసాము. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా పిల్లలు చూడండి హాలిడే స్టార్ట్లోనే అసలు మంచి ట్రిప్ వేసాము. చాలా బాగా జరిగింది. ఫుల్ టైర్డ్ అయిపోయాము. అది కూడా మేము అందరినీ కలిసాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక చేయండి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. Bye. How was the guys? It's so good. Let's see our birds. Hi guys. Morning. Sorry, good evening. హోప్ మా వ్యాగస్ ట్రిప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ.